ఆంధ్రప్రదేశ్కి చాలా బలమైన అభివృద్ధికి అవకాశాలుగా ఉంటాయి అనేది మేము ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రత్యేక పరిస్థితుల్లో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. గత ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి అనేక దఫాలుగా, ముఖ్యంగా గత 2.5-3 నెలలుగా అనేక దఫాలుగా అనేక స్థాయి ఆర్గనైజేషన్, భారతీయ జనతా పార్టీ ఆర్గనైజేషన్లో ఉన్న చాలా పెద్దలతో అందరితోటి ప్రముఖంగా చర్చలు జరిపి, లోతుగా చర్చలు జరిపి ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది, 2014లో ఇంత బలంగా పార్టీకి అండగా నిలబడి మరి ఎక్కడ మన కమ్యూనికేషన్ గ్యాప్ ఇవన్నీ సవరించుకొని భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఖచ్చితంగా కలిసి భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి ముందుకెళ్లాలని చాలా బలంగా నిర్ణయించుకున్నాయి. ఈ క్రమంలో మన ఢిల్లీకి వెళ్ళి ప్రముఖుల పెద్దలందరినీ కలిసి వారు దాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఇది సునీల్ దియోదర్ గారు ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా ఉన్న ఆయన ఆధ్వర్యంలో దీనిని ఈ రోజున భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి సంయుక్తంగా అలయన్స్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ అలయన్స్ స్థానిక ఎన్నికల నుంచి భవిష్యత్తులో సార్వత్రిక ఎన్నికల వరకు బలమైన సుస్థిరమైన పాలన, అవినీతి రహిత పాలన, కులతత్వంతో, కుటుంబ పాలనలతోటి, అవినీతితోటి నిండిపోయిన రాజకీయ వ్యవస్థని భారతీయ జనతా పార్టీ, జనసేన ప్రక్షాళన చేయడం చాలా బలమైన నిర్ణయం తీసుకున్నాం. ఏదైనా సరే కంటిన్యూస్ ప్రభుత్వం అనేది ఒక నిరంతర ప్రక్రియ. గత టీడీపీ ప్రభుత్వంలో వారు చేసిన అవకతవకలు కానీ, వారు చేసిన పాలన కానీ ఇవన్నీ ప్రజలు ఎంతో ఇబ్బంది పెట్టిన. ఆ రోజు నేను అమరావతి ఇష్యూలు కూడా చెప్పాను. ఇంత పెద్ద రాజధానిని కట్టడం ఇంత తక్కువ సమయంలో అసంభవం అని. ఆ రోజు 2015లో నేను పెనుమాకులు చెప్పింది 33,000 ఎకరాలు సేకరించే పొద్దున వేరే కొత్త ప్రభుత్వం వస్తే రైతులకు ఎవరు బాధ్యత తీసుకుంటారనేది. ఈ రోజున మా భయాలు నిజమైనవి. ఈ రోజున రైతులు రోడ్ల మీద పడ్డారు. 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షని వైసీపీ ప్రభుత్వం నీరుగార్చేసింది. ఆ రోజున రైతులకి భరోసా కల్పిస్తామని చెప్పి టీడీపీ ఈ రోజున వాళ్ళకి బలంగా నిలబడలేకపోయింది. ఇవన్నీ మాకు చాలా, అందుకని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రక్షణ కోసం అలయన్స్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల రక్షణ కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అన్కండిషనల్గా ముందుకు తీసుకెళ్లాలని మేము నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ప్రజలు బాగుండాలి, అభివృద్ధి రావాలి, పెట్టుబడులు రావట్లేదు. అలాగే రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి పోలవరం ఆగిపోతే ఇవన్నీ అనేక అంశాలన్నీ బయట మా చర్చల్లో వచ్చినాయి. అందరం పరస్పరం సంపూర్ణంగా అర్థం చేసుకున్నాం. మా ఒక్కరు ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా భవిష్యత్తులో ఎలాంటి అవగాహన లోపాలు లేకుండా స్పష్టంగా ప్రతి అంశం మీద క్షుణ్ణంగా చర్చించుకున్నాం. దేశంలో నుంచి సమస్యల దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్న సమస్యలు అన్ని క్షుణ్ణంగా చర్చించుకున్నాం. ముందు మేమందరం కలిపి ఒక కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసుకోబోతున్నాం. అలాగే ప్రతి 3 వారాలకి, 1 నెలకి ప్రత్యేకంగా కలిసి రాష్ట్ర స్థితిగతులపై, ఒక్కొక్క జిల్లా అభివృద్ధి మీద దృష్టి సారించి ఏ సమస్యలు ఎలా మనం ముందుకు తీసుకెళ్లాలి, ఎలా ఈ 2 గత ప్రభుత్వం నడిపిన టీడీపీని కానీ, ఇప్పుడు ప్రభుత్వాన్ని నడుపుతున్న వైసీని కానీ, ఈ వైఫల్యాలని ఏమేం చేశారు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. 2020 వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, జనసేన ప్రభుత్వాన్ని స్థాపించబోతుంది. ప్రజలు విసిగిపోయారు. ఒకవైపు పాలెగాళ్ల రాజ్యం, ఇప్పుడు అంతకుముందు అవకతవకలతో అవినీతితో నిండిపోయిన రాజ్యం. వీటి నుంచి ప్రజలు తృతీయ ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటా ఉన్నారు. ఆ ప్రత్యామ్నాయమే భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ అందించబోతుంది. ఈ కలయికకి
మాకు ముందుకు తీసుకెళ్ళి అందరికీ అండగా నిలబడ్డ, ఈ కలయికకు అండగా నిలబడ్డ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి,